హాయ్ ఫ్రెండ్స్, నా గురించి పూర్తి వివరాలు చెప్తా, కొంచెం నిదానంగా చూడండి. నేను అగ్రికల్చర్ చేస్తా, వ్యవసాయము. నాది 4 ఎకరాల భూమి ఉంది. ఒక 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, అంటే గిరువు 4 సంవత్సరాలు. మొత్తం 12 ఎకరాలు చేస్తా. ఇగో ట్రాక్టర్ తెచ్చుకున్నా, మహేంద్ర ట్రాక్టరు. ఇక వ్యవసాయం ఒక్కటే చేస్తా. వ్యవసాయం అంటే ప్రేమ కాదు, పిచ్చి. ఇష్టం కాదు, పిచ్చి. కాబట్టి వ్యవసాయం చేస్తుంటా. ఇక లాభాలు నష్టాలు, లాభం ఉంటుంది లేదనేది ఏం లేదు, కానీ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్ చేస్తా. దీనికి ఏముంటుంది అంటే, కొంత రైతులు చాలా అవగాహన ఏముంటుంది అంటే, ఇంత చల్లాలనా ఇంత పెట్టాలన్నా అంటారు. నేను చేసేటి ఏదో పర్ఫెక్ట్ చేస్తా. ఫలితం వెనకసి రాసించాలి. మనం కరెక్ట్ పర్ఫెక్ట్ చేసి ఫలితం వెనకసి రాసించాలి. ఒక్కొక్కసారి దురదృష్టం ఉండి కొంచెం ఒక దిగుబడి తగ్గొచ్చు, కానీ మనం ఫస్ట్ చేసే ప్రయత్నం మొత్తం టోటల్ చేయాలి. చేసి ఫలితం వెనకసి రాసించాలి. మీకు ఎట్లెట్లా చేయాలనేది కూడా టోటల్ ఈ వీడియోలు చెప్తా, వినండి. మనము వర్షాకాలము డిఏపి చల్లాలి. మ్యాక్సిమం డిఏపి సంచిసగం చల్లండి. ప్లస్ మీరు కరిగేట కొట్టకన్నా ముందు చల్లండి, పిండి ట్రాక్టర్ కొట్టకన్నా ముందు చల్లండి. ఓకేనా? అంతటికి అయిపోయింది కదా, నాటేస్తారు. నాటేసినాక 3 రోజులకు మందు ఏం అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మస్తు వచ్చినాయి. 3 రోజులకి ఏం చల్లకండి, పులిదాడి పెట్టండి 3 రోజులకు. నెక్స్ట్ 20 డేస్కు కన్సుల్ యాక్టివ్ కొట్టండి, స్ప్రే చేయండి. కన్సుల్ యాక్టివ్ స్ప్రే చేయకన్నా ముందు 18 డేస్ 18 రోజులకు సచ్చి సగం యూరియా, 4G గుళికలు 5 కేజీలు, 1/2 కేజీ సాప్ పౌడర్ కలిపి చల్లండి. చల్లిన 3 రోజులకు కన్సుల్ యాక్టివ్ స్ప్రే చేయండి. స్ప్రే కానీ యూరియాలో కానీ కలుపు చల్లవద్దు. యూరియా కలపకూడదు, యాక్చువల్గా స్ప్రే చేసుకోండి. బ్రహ్మాండంగా కలుపుకోవద్దు. నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏంది, గడ్డి మిషన్ ఉంది అవుతా, గడ్డి కోసుకుంటా. 2 సార్లు కోస్తా, 3 సార్లు కూడా కోస్తా. వర్షాకాలం ఎండాకాలం 2 సార్లు కోస్తా. గడ్డి కోసుకుంటా. ఒడ్ల పూర్తి గడ్డి మిషన్ తీసుకోండి. 12,000 ఉంటుంది. మీరు 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న చాలు, 12,000 ఉంటుంది గడ్డి మిషన్. మీకు అలవాటు పడుతుంది. మీకు కావాల్సిన నీకు చూపిస్తా వీడియోలు ఎట్లా పోతే అలవాటు పడుతుంది. కోసుకుంటారు మంచిగా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గడ్డి మిషన్. గడ్డి మిషన్ కోసుకోండి. నీట్గా ఉంటాయి ఒడ్లు. మనకి పెరిగిన పాములు కానీ, పాముల నుంచి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఒక 12,000 పెట్టి కోసుకునికి ఏం బరువు అవుతుంది మనకు. 1 గంటకి ఎకరా కోయచ్చు. పర్ఫెక్ట్ అయితే నేను గంటకి ఎకరా కోస్తా, ఒడ్లు బంధాలు పెద్దగా ఉంటాయి. కాకపోతే 2 గంటలకు ఎకరా కోసుకోండి. పొద్దుగాల 2 గంటలు, సాయంత్రం 2 ఎకరాలు అయిపోతుంది ఒక రోజు. 4 రోజులు పోయండి, పోయిందే ముందట. తర్వాత గడ్డి కోసినాక నెక్స్ట్ స్టెప్, సెకండ్ పట్టు పిండిలా యూరియా కూడా చల్లుకోండి. వర్షాకాలం అయితే చల్లుకొని ఈరోజు చల్లిన ఒక వారం రోజులకు అమిస్టర్ టాపు, ప్లాటామేషన్ 2 కలుపుకొని స్ప్రే చేసుకోండి. ప్లాటామేషన్ అనేది ఏంటంటే బ్యాక్టీరియా ఆకుగంటి తెగులకు పనిచేస్తుంది. అమిస్టర్ టాప్ ఏంటంటే పాంపొడ తెగులు కానీ, గింజ నాణ్యత వస్తుంది, మంచిగా తూకం వస్తుంది. అట్లా స్ప్రే చేసుకోండి, అయిపోద్ది. మళ్ళీ అట్లా చల్లినాక స్ప్రే చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఏమన్నా బయట పడుతుంటే మళ్ళీ ఒకసారి గడ్డి ఓపిక ఉంటే కొయ్యండి. నేను కోస్తా, బయట పడుతుంటే కూడా కోస్తా. అప్పుడు బయట పడుతుంటే ఎందుకు కావాలంటే దోమ గీమ ఏం రాదు, నీట్గా ఒడ్ల పడుతుంటే. అంతేకాదు, మీకు యాసంగిన అంచులు తీసేటప్పుడు నీట్గా ఉంటాయి ఒడ్లు, చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంచులకు కానీ మీకు కానీ నీట్గా ఉంటాయి ఒడ్లు, బాగుంటుంది. ఇది వర్షాకాలం నేను చెప్పేది. నేను పాటించేది ఇది పాటిస్తా. ఇంకా యాసంగిది నెక్స్ట్ వీడియోలు చెప్తా, యాసంగిని ఎట్లా చేస్తామనేది. నా పేరు ఆంజనేయులు, మాది మామనార్ జిల్లా, దేవరగర్ మండలము, గ్రామం పెద్దరాధమూరు. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకున్నాడు. కొడుకు 14 ఏళ్ళు ఉంటాడు. కబడ్డీ, క్రికెట్ అంటే పూర తోపు. ఇంకా నేను వ్యవసాయం తింటాను, వాడు అట్లా బాగా ఆడతాడు. చదువులో 0 వస్తాయి, ఇక మామూలుగా చదువుతాడు. కానీ కబడ్డీ, క్రికెట్ అనండి బాగా ఆడతాడు. కబడ్డీలో, క్రికెట్లో జెండా వందనం వస్తే నాకు దాదాపు 5-6 ప్రైజులు ఉంటాయి. ఇట్లా మీకు ఇంట్లో చూపిస్తాను, ప్రైజులు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నా డీటెయిల్స్. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు అన్ని వీడియోలు ఎట్ట చేయాలని చెప్తా. గడ్డి కోసే మిషన్ అన్నీ పెడతా చూడండి. బాయ్.